ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్, బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో. మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. చాలామంది సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ ఎలా చేశారంటే రిపోర్టింగ్ అయిన తర్వాత రోజే మనకి వెబ్సైట్లో డేట్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. మనకి ఈ రోజే రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అన్నమాట. ఈ సంవత్సరం రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కుదరకపోతే మనకి ఒక 3 రోజుల్లోపు ఎప్పుడైనా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఎప్పుడైనా 3 డేస్ లోపు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి కాలేజెస్ అలాట్మెంట్లో డేట్ అయితే చెక్ చేయాలన్నమాట. అంటే మీరు ఏ కాలేజీలో అనుకుంటున్నారు, ఏ కాలేజీలో పెడదాం అనుకుంటున్నారు, ఆ కాలేజ్లో ఎవరికి ఏ ర్యాంక్ అండ్ అలాగే ఏ క్యాష్ దగ్గర సీట్ రావడం జరిగింది, ఇలాగా ఫుల్ డేటా అయితే వెరిఫై చేయండి. వన్స్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిందంటే మనకి ఈ డేటా మొత్తం క్లోజ్ చేస్తారన్నమాట. మీరు చెక్ చేసుకోవడం కూడా వీలైతే పడదు. అందుకు చెప్తున్నా, ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ ముందుగా ఆ పని చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా, అవగాహన అయితే రావడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో దేనికి పెట్టుకోవచ్చు అని అన్ని. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీ క్యాస్ట్ ఏంటి అండ్ అలాగే మీరు ఏ కాలేజ్ పెడదామనుకుంటున్నారో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, టోటల్ డేటా చెక్ చేసి మీకంటూ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి అన్నమాట. కొంచెం ఎక్కువ కాలేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మనకి సెకండ్ ఫేజ్ ఇక్కడ మైనస్ పాయింట్లు ఏంటంటే దాదాపుగా 80% సీట్లు ఫిల్ కావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో తక్కువ సీట్లు అయితే ఉంటాయన్నమాట. ఫర్దర్ మనకి థర్డ్ ఫేజ్ కూడా పెట్టరు. కాబట్టి దీంట్లో సీట్ తెచ్చుకునేలా ఉండాలన్నమాట. కాబట్టి ముందే చెప్తున్నాను, మీరు జాగ్రత్తగానండి. మనకి సెకండ్ ఫేజ్ రేపు లేదంటే ఒక 3 డేస్లో ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. స్టార్ట్ అయితే మనకి కాలేజ్లో సీట్ అలాట్మెంట్ డేటా మనకి ఫ్రీజ్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. కాబట్టి మీరు వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత ఈ పని అయితే చేసుకోండి అన్నమాట. మొన్న పట్టు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు ఎవరికి దేంట్లో సీట్ వచ్చింది టోటల్ డేటా మీకైతే తెలుసుకోవాలి. తెలిసి ఒక పేపర్ దగ్గర రాసుకోవాలి. అసలు మీరు ఏ కాలేజీ పెడదాం అనుకుంటున్నారు, మన ర్యాంక్ ఎంత, మన క్యాస్ట్ తగ్గట్టు ఏ విద్యార్థికి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, ఇవన్నీ వెరిఫై చేసుకొని ఒక దగ్గర అయితే రాసుకోండి. మనకి ఒక 1 అవర్ లోపు ఈ పని చేసి మళ్ళీ ఒకసారి వీడియో దగ్గరికి వచ్చి ఒక కామెంట్ పెట్టండి, నేను ఈ పని చేస్తానని చెప్పి. ఎంతమంది చేస్తారో చూస్తాను నేనైతే. ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం వద్ది, సీట్ రాకపోతే 1 ఇయర్ వేస్ట్ అవుద్దని ముందే చెప్తా. చాలామంది ఇలా కూడా చెప్పరు, సెకండ్ ఫేజ్ డేట్స్ వస్తే మ్యాక్సిమం పెట్టేస్తారు, ఎక్కువ మంది చూస్తారని. మీకు ముందుగానే చెప్తాను, మనకి ఈ పేపర్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తేనే మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. ఫర్దర్ సెకండ్ ఫేజ్ డేట్స్ వస్తే కొత్తగా అప్లై చేసేందుకు ఫామ్స్ అనే ఆప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్స్, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ లింక్స్ ఇవన్నీ ఎనేబుల్ చేస్తారు. కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయితే డిజేబుల్ చేస్తారన్నమాట, క్లోజ్ చేస్తారు. కాబట్టి చెప్తున్నా, ముందే ఈ వర్క్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం ఒక 1 అవర్ ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ ఆ పని అయితే చేయండి అన్నమాట మీరు అందరూ.